కుటజములకు వేల సుమగంధముల గాలి అలల. నమస్కారం హరిణి గారు, మృదురవళి గారు, ఎలా ఉన్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఏమందుకున్నారు బాలు గారి నుంచి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను బాలు గారితో మూడు షోస్లో పాడాను. బాలు గారి ఒకటి పాడుతా తీయగా, ఒకటి పాడాలని ఉంది, అది నా ఇంటర్మీడియట్లో పాడాను. ఓకే. ఇంకొకటి సునాద వినోదిని, అది నా ఇంజనీరింగ్లో పాడాను. ఓకే. సో 3 షోస్లో అది వీటిలో ఫైనలిస్ట్ మూడిట్లో. సో జర్నీ చాలా ఎపిసోడ్స్ సాగింది కాబట్టి ఏంటంటే ప్రతిసారి నా ఇదేంటది ఎయిమ్ అంటారా, టార్గెట్ అంటారా, ఏదైనా కూడా వెళ్ళినప్పుడు బాలు గారి చేత సహభాష అందించుకోవాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో నాకేంటంటే నాది వాయిస్ టెక్స్చర్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి నా గాత్ర ధర్మానికి సరిపడేటట్టుగా ఎక్కువ భానుమతి గారు, జిక్కి గారు, పీలీల గారు, వీళ్ళ పాటలే, బాల సరస్వతి దేవి గారు, వీళ్ళ పాటలు ఎక్కువ పాడుతూ ఉండేదాన్ని. సో ఆయన కొంతమంది జడ్జెస్ కూడా అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, ఇది నీ ఒరిజినల్ వాయిస్ లేకపోతే ఆ సింగర్ కోసం నువ్వు గొంతుని మార్చి పాడుతున్నావా? సో ఒక ఫైనల్స్ లో అడిగారు, ఒక జడ్జి అడిగినప్పుడు బాలు గారే చెప్పారనమాట, చెప్పలేదు, తెలుసు అమ్మాయి నేను సాక్షి ఎవరు కాదు అని అంటే అమ్మాయి తెలివిగా చాలా చక్కగా ఎంచుకుంటుంది పాటలు కూడా. సో తన సూటబుల్ రేంజ్ లో తన గాత్రానికి సరిపడ సింగర్స్ ని ఎంచుకొని అవే పాడుతుంది. అండ్ నేను సాక్ష్యం ఆ పిల్లకి కొన్ని ఏళ్ళగా తను కరెక్ట్ గా అంతే పాడుతుంది, తన గొంతే అది అని చెప్పి బాలు గారు అన్న ఆ మాట లైక్ చాలా మంది వాళ్ళకి రిఫర్ చేస్తుంటారు. ఎవరైనా నేను పాడి ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా పాటలు అవి పెట్టినప్పుడు మీది గొంతు ఏదైనా ఇమిటేట్ చేశారా అన్నప్పుడు కొంతమంది దాన్ని హ్యాష్ ట్యాగ్ అని ట్యాగ్ చేస్తున్నారు, బాలు గారే సాక్ష్యం అమ్మాయి గొంతు అదే అని హరిణి ఫ్యాన్స్ వాళ్ళందరూ చెప్పడానికి ఆ మాటని వాళ్ళకి రిఫర్ చేస్తుంటారు. లేదు తన గొంతే అట్లా ఉంటుంది. అలా నాకు ఒక పాట వినిపిస్తారా మరి? వినిపిస్తుంది ఎంత చక్కగా. ఎన్నేళ్ల ప్రయాణం మొత్తం? 20 years. 20+ తెలుస్తుంది నిజంగా. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కొద్దీ, అందులో అంటే రాటు తేలుతున్న కొద్దీ నాణ్యత అనేది ఇంకా పెరుగుతుంది అంటారు కదా. సో ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్సే ఆ పెద్ద ఓషన్లో మేము ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ ఇది సంగీతం, కర్ణాటక సంగీతం అనేది ఒక ఇత్తడి గిన్నె లాంటిది, తోమిన కొద్దీ షైనింగ్ వస్తుంది, లేదంటే చిలుము పెట్టిపోతుంది అంతే. సో ఏదంటే మన చేతుల్లోనే ఉంది అంతే నిజంగా. సో ఇప్పుడు సినిమాలో కూడా మనం చూస్తూ ఉన్నాం, అంటే క్లాసికల్ మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఒక సాంగ్ అలా ఉంటే బాగుంటుంది సినిమాల్లో కూడా అని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ కావచ్చు. సో అలా రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఏదైనా ఒక సాంగ్ మా కోసం వినిపిస్తారా? నాకు పర్సనల్గా పోతన పద్యాలు అంటే చాలా ఇష్టము. ఓకే. అండ్ అది మా నాన్నగారు నాకు చెప్పేవాళ్ళు అనమాట, నేర్చుకో, ఇవి చాలా ట్రెజర్, మన సంపద, తెలుగు వాళ్ళ సంపద అది అని చెప్పి నేర్పించినప్పుడు ఒక్కటి పాడి కనుమరుగైపోతే ఇంకా ముందు తరాలకి తెలియదు ఎవరు పోతన అంటే ఎవరు, గూగుల్ చేసుకోవాల్సిన టైం వస్తుంది తప్ప అలా ఉంది పరిస్థితి. సో నేర్చుకొని ట్రై టు ప్రిజర్వ్ ద హెరిటేజ్ అని చెప్పి చెప్తారు. మీరు ఇంకో 10 మందికి నేర్పించే స్థాయిలో ఉంటే సంతోషం. సో అట్లాగా నేను ఆయన ప్రోత్సాహంతో నేర్చుకున్నది ఒకటి మందార మకరంద. ఓకే. సో అలా నేర్చుకున్నప్పుడు అది ఊరికే అనుకోకుండా ఎక్కడో పాడాను, ఆ వీడియో చాలా వైరల్ అయిందనమాట. ఓకే. బ్యాక్ ఇన్ 2016. సో ఐ ట్రై టు అటెంప్ట్ ఇట్. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వేచి కలతూగో రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదా
చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా సూపర్ రవళి గారు, నిజంగా మీ కాళ్ళకి దండం పెడతాను. అంత అద్భుతంగా ఉంది అసలు. అసలు హై పిచ్ ఎంత బాగా వెళ్ళారండి. అసలు ఎక్కడ జర్క్ అనేదే లేదు. అద్భుతం. సో ఇప్పుడు యా అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రామా వినోదియగుణాపన్న ప్రసన్నుడో విహల్వ నాగేంద్రము పాహి బాహియన గుయ్యాళినచి సంరంభియే సూపర్ అండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా వైకుంఠపురములో పాడండి, అవి కంటిన్యూ. అద్భుతం నిజంగా. పాటలు అసలు అలా లింకప్ చేయటం కూడా అద్భుతమే. అటు క్లాసికల్కి అండ్ ఇప్పుడు ట్రెండీకి చాలా అద్భుతం అనాలి. సో ఏమనిపిస్తుంది ఇలా విన్నప్పుడు పాటలు? అంటే ట్రెండ్ మారుతుందని అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు? ట్రెండ్ మారుతోంది యాక్చువల్లీ. మారాలా? మారాలి. ఎందుకనంటే ఇప్పుడు పీపుల్ జనరల్ ఆడియన్స్కి ఎట్లా అయిపోయిందనంటే మాస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం క్లాసిక్ని మాస్తో కలిపినప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక దాని మీద కూడా ఒక చిన్న అభిరుచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే భలే ఉందే అని అనిపించింది ఒకసారి ఈ క్లాసికల్. అదే ఇప్పుడు మనకి వైడ్ రేంజ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని అంటే సినిమా ద్వారానే రీచ్ అవుతుంది ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది సినిమాలో ఎప్పుడైతే మనం కొంచెం క్లాసిజంని ఇంట్రడ్యూస్ చేస్తామో అంటే విత్ మాస్తో పాటుగా ఆ మీల్స్తో పాటుగా చిన్న డెజర్ట్ లాగా అయినా దీన్ని సర్వ్ చేసినప్పుడు ఓకే ఇదేదో బాగుంది, ఇది కూడా బాగానే ఉంది అనే ఒక చిన్న అభిరుచి దీని మీద కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అందరూ నేర్చేసుకొని విద్వాంసులు అయిపోవాలి కాదు, బట్ టేస్ట్ గుడ్ మ్యూజిక్ పెరుగుతుంది. నిజమే. అందరూ పాడేక్కర్లు, అందరూ పాడేస్తే మా పాడే వాళ్ళు ఎవరు వింటారు? శ్రోతలు ఉండాలిగా. మంచి అభిరుచి గుడ్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ పెరుగుతుంది అందరికీ. అలా వినేవాళ్ళు ఉంటేనే ఎలా పాడాలో కూడా తెలుస్తుంది వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా. అద్భుతం నిజంగా. ఎస్, ఇంకా మీ వంతు హరిణి గారు, మీరు సినిమాల్లో ఉండే ఒక క్లాసికల్ సాంగ్ ఏదైనా మా కోసం. పసిపాపలకు ఉగ్గుపాలతో స్వాతంత్ర వాంఛలిచ్చిన వీరవనిత వీవే, ఒక చేత కత్తి వేరొక చేత ఘంటం, కథను త్రొక్కించిన కాంతవీవే, వెనుచూపి యుద్ధాన వెడలిన భర్తకు పసుపు గాజులు చూపు పడతివీవే, పగవారి గుండెలో బాకువై సర్వాంధ్ర జగతి పాలించిన జానవీవే, పరువు కోసము నెన ప్రాణాలను చిరుగడ్డి పోచగా విడిన ప్రౌఢవీవే, స్వరాజ్య సామ్రాజ్య సమర రంగములోన ఊరును మెరసిన వినవే, స్వరాజ్య సామ్రాజ్య సమర రంగములోన ఊరును మెరసిన వినవే, భావి భారత చారిత్ర పంక్తులందు మేలి వెలుగుల స్వర్ణాక్షరాలు రాసి ఖండ ఖండాల స్త్రీ జాతి ఘనతి నిలుప
అడుగు ముందుకి వేయుమా ఆంధ్ర మహిళ ఆ, 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 వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాళ్ళ హృదయాల తడిమేటి తడిలా కరుణ గలవరుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతడి సొంతం అరమరికల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం అతని నయనం ప్రాణ రుణ బంధముల తరుణు పుడమిగ నిలుపుటే తన గుణం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం నిజంగా ఆ మహిమ ఆ మహత్యం సంగీతానికే ఉంది నిజంగా. థ్యాంక్ యూ. ఎలాంటి వారినైనా అంటే అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యవంతులుగా చేసేస్తుంది, నిరుత్సాహంగా ఉన్న వాళ్ళు ఇంకా ఉత్సాహపరుస్తుంది. ఆ మహిమ సరిగ్గా సంగీతానికే ఉంది. పాడకపోతే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని అనారోగ్యాలుగా చేసేస్తుంది. అవునా? ఇది రివర్స్. అవునా కదా? కానీ సినిమాలో చెప్పారు కదా, అలా వికటిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ మీ దగ్గర ఉంటే నాకు ఇంకా నేను ఎందుకో లోపల లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు మేబీ క్యూర్ చేస్తుంది ఏదో తెలియకుండానే. అది అదృష్టం ఆ వరం మీకే ఉంది నిజంగా.